here we go, model number 9. So question number 24. In a row of 21 boys, when Imans was shifted by 4 places towards rights, he becomes 12th from the left end. What was his early position from the right end of the row? Okay guys, so just I have to take the line. So line contains 2 extreme points, left and right. Left end, this is right end. Is it clear? So question condition what I am given, in a row of 21 boys, total class contains total 21 boys. Okay guys, total class contains how many boys? 21 boys. Out of 21, Himans was shifted by 4 places towards right side. And you don't know that original position. Himans original position is anukundam. This is the original position, okay na? This is the original position. You don't know that Himans rank. Okay, but next what I am given, when Imans was shifted by 4 places towards right side, అంటే 1 2 3 4 ఇక్కడ వచ్చేసారండి ఇప్పుడు Imans. సో 4 places రైట్ సైడ్ షిఫ్ట్ అయ్యాక తర్వాత ఏమి ఇచ్చాడు, ఈ బికమ్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఈ బికమ్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఈ బికమ్స్ అంటే Imans 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఎప్పుడండి, ఆఫ్టర్ షిఫ్టెడ్ 4 places టువర్డ్స్ రైట్ సైడ్, ఈ బికమ్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. క్లియర్లీ 12 వచ్చారు కాబట్టి ఇంకా 11 ఉంటాయండి మధ్యలో, ఇంకా ముందుకి 11 ఉంటాయి, రైట్. సో 11 ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ ఏమడిగాడు ఒకసారి చూద్దాం. సో అంటే షిఫ్టెడ్ అయ్యాక వచ్చాడు, బట్ దిస్ ఈజ్ ద ఒరిజినల్ పొజిషన్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఒరిజినల్ పొజిషన్, దిస్ ఈజ్ ద న్యూ పొజిషన్. ఆఫ్టర్ షిఫ్టెడ్ 4 places టువర్డ్స్ రైట్ సైడ్, ఈ బికమ్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్. 12th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ మీన్స్ రిమైనింగ్ 11 members ఇన్ ఫ్రంట్. ఈ 11లో వీళ్ళు ఎంతమంది అండి, 4 members. ఈ 4 మైనస్ చేశారనుకోండి ఇంకెంత ఉంటుంది, 7 members ఇక్కడ ఉండి ఉంటారు. ఓకే గైస్, వాట్ ఈస్ ద ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ Imans విత్ రెస్పెక్ట్ టు లెఫ్ట్? అంటే లెఫ్ట్ నుంచి అయితే 8th అని చెప్పవచ్చు. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ ద ఎర్లియర్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్? సో రైట్ నుంచి అడుగుతున్నారు కాబట్టి టోటల్ స్ట్రెంత్ కూడా యూజ్ చేసుకోవాలి. టోటల్ 21, 21లో ఇక్కడ వరకు 12 వచ్చేసారండి. 11 + 1 12. ఆ 12 మైనస్ చేశారనుకోండి, రిమైనింగ్ 9 లెఫ్ట్. ఆ 9 ఎక్కడ ఉంటాడంటే టువర్డ్స్ రైట్ సైడ్ ఆఫ్ Imans. ఓకే గైస్, అంటే ఇది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, దిస్ ఈజ్ ఆఫ్టర్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే 4 places మూవ్ అయ్యాక వచ్చే పొజిషన్ అనమాట ఇది. దిస్ ఈజ్ ఎర్లియర్ పొజిషన్. సో ఇనీషియల్గా 8thలో ఎలా ఉన్నాడని చెప్పామంటే 11 నుంచి చెప్పాం మనం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో Imans was shifted by 4 places towards right side, he becomes 12th from the left. అంటే ఇక్కడికి వచ్చాక 12 అయ్యారంటే 11 ఉంటారు. సో 12 కదండి, ఇవన్నీ కూడా 11లో క్యాలిక్యులేట్ అవుతాయి, Imansతో కలిపితే 12 అవుతాయి. అంటే 12 మైనస్ చేస్తే 9 Imansకి రైట్ సైడ్ ఉంటారు. 9 + 1 + 11 టోటల్ 21. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ ద ఎర్లియర్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ది రో? అంటే ఎర్లియర్ పొజిషన్ అడుగుతున్నాడు అండి, ఎక్కడి నుంచి, రైట్ ఎండ్ నుంచి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఒరిజినల్ పొజిషన్ ఆస్కింగ్. ఓకే, సో 9 + 1 10 బిట్వీన్ 3. ఓకే, 9 10 11 12 13 14. So what is the earlier position? 14th rank. Option D is required answer. 14 లేదు కదండి, none of these is a required answer. Here we go, question number 25. In a row of children, Priyanka is 15th from the left end of the row. If she is shifted towards the right end of the row by 4 places, she becomes 8th from the right end. How many children are there in the row? So first one we have to draw the line. Okay, this extreme is called left end, this extreme is called right end. Okay guys, so first condition what I am given, Priyanka is 15th from the left. So let me take in here Priyanka position. So what is the earlier position? 15th from the left means remaining 14 left towards left side, because whose rank is 15th from the left. 14 + 1 15. Next what I am given, she is shifted towards the right end of the row by 4 places. 1 2 3 4. అంటే ప్రియాంక దిస్ ఈజ్ ఒరిజినల్ పొజిషన్, ఇది షిఫ్ట్ అయ్యాక వచ్చే పొజిషన్. 4 places towards right side, shifted 4 places towards right side, she becomes 8th from the right. రైట్ నుంచి 8th ర్యాంక్ ఉన్నదంటే ఇక్కడ ఎంత ఉంటారంటే 7 ఉంటారు, బికాస్ 7 + 1 8. అంటే ఇంకా రిమైనింగ్ రాయాలి. ఓకే, సో టోటల్ స్ట్రెంత్ ఆస్కింగ్, టోటల్ చిల్డ్రన్ 14 + 1 15 16 17 18 19 + 7 total 26. Okay guys, what is total strength? C, option C is required answer. This is the total strength. Option C is required answer. Okay guys, so remaining concept I will discuss you later.
థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బట్ మీరు ఇలాంటి లైన్ రిప్రజెంటేషన్ని మీరు ఫాలో అవడం వల్ల ఏంటంటే మీకు లాజికల్ ఎబిలిటీస్ ఎక్కువ గ్రోత్ అవుతాయి. ఓకే మై డియర్ చిల్డ్రన్స్, ఫస్ట్ వన్ వీ హ్యావ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు నార్మల్గా ఏంటంటే స్కూల్ లెవెల్ సబ్జెక్ట్ అంటే థియరీ పార్ట్ ఉంటుంది, బట్ ఎస్పెషల్లీ ఆ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ డిపెండ్ ఆన్ ద లాజిక్. మీరు లాజిక్ ఎంత ఈజీగా గెయిన్ చేస్తే మీ ఫ్యూచర్ చాలా బెటర్గా ఉంటుంది. ఓకే సో మీకు ముందు వస్తాయి లాజిక్ తెలియని వల్ల మ్యాథ్స్ ఎంత ఫాస్ట్గా చేయొచ్చు ఓకే అనేది మీకు ముందు అర్థమవుతుంది. మీరు చిన్నవాళ్ళు కదా, కొంచెం ఎల్ఆర్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఓకే థ్యాంక్ యూ గైస్. ఓకే ఐ విల్ కంటిన్యూ ఫర్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.